జరుగు మరి మంచి అపాన్ ఫస్ట్ మంచి కూర్చొని మీరు ఇది అక్కడ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది అమ్మ చూస్తారా మీరు అడుగుకోండి బొమ్మలు అయితే కనిపించాలి కదా అక్షరాలు కనిపించాలిగా వద్దా కనిపించాలి వద్దా సాపి మరి అందుకే అట్లా కూర్చొని నాకు ఎదురుగా కూర్చున్న వాళ్ళకి అందరికి కనిపిస్తుంది మరి కొంచెం జరుగునా కొంచెం ఒక జరుగు జరుగు నువ్వు కూడా కొంచెం జరుగు నువ్వు కూడా జరుగు మనీ జరుగుతుందా ఏ ఇక్కడ జరుగు ఇంతసేపు అడిగిపోయినావు ఇదిరా ముందుకు రా కొంచెం సాటిగా దగ్గర జరుగు శివా నువ్వు జరుగు ఇక్కడ జరుగు నువ్వు కూడా జరుగు కొంచెం కొట్టొద్దురా అంటే ఇప్పుడు మనము అక్షరాల గురించి చెప్పుకున్నాం కదా శివ
దానిపైన ఈక ఈక ఈటే ఈలా చెప్పండి ఈగా 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 ఈ ఈకా ఈ ఈకా ఈ ఈటే ఈ ఈలా అని చెప్పుకుంటున్నావా? మీరందరూ చెప్తున్నారా మరి నాతో పాటు? అమ్మ గుండమ్మ అంతా నువ్వే ఆక్రమించేసుకుంటే ఎట్లా? లేసంతా ఈ నెలలో మనం ఏమేమి అక్షరం నేర్చుకున్నాం? ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ. మరి ఈ అక్షరాన్ని పరిచయం చేస్తూ పదాలను కూడా అనుకుంటున్నాం కదా. ఈ ఈ ఇల్లు, ఈ ఇస్త్రీ పెట్టె, ఈ ఇసుక, ఈ ఇటుక ఇటుక. మరి ఈ దానికి వచ్చి అమ్మ అందం. ఆ అక్షరం పైన అమ్మ అందమైన చూడున్నది కదా. నువ్వు మంచి కూసో ఎందుకంటే రాసకం తీసుకున్నావు. మంచి కూసో. అమ్మ అందమైనది. ఆ అనే అక్షరం పైన నేర్చుకుంటున్నాం. అందమైన చెట్టురా, అరటి చెట్టు చూడరా, అరటి ఆకు పచ్చనా, అటుకులేమో చెప్పనా, అరటి పండు తీయనా, ఆవు మీద ఉన్నది. ఆవు రంగు తెల్లన, ఆకు రంగు పచ్చన, ఆటలాడి పాట పాడి ఆమె చుట్టూ నల్లన. మీ అందరి చుట్టూ నల్లగుందా తెల్లగుందా? మనకు అక్షరాలు వచ్చేసినాయి. అక్షరాల పైన పాటలు కూడా వచ్చేసినాయి. మీకు కూడా బాగున్నారు. మంచి ఎందుకు అంతగానే చేసుకుంటాం? అట్లా మనకు పదాలు అక్షరాలు రావాలి. అక్షరాలతో పాటు పదము రావాలి. పదముతో పాటు పాట రావాలి. అవునా? ఆ అక్షరం వచ్చేసింది. అక్షరంతో పాటు పదాలు వచ్చేసినాయి. అమ్మ, ఆ అమ్మ, ఆ అరటి పండు, ఆ అద్దం, ఆ అనస పండు, ఇంకా ఏముంది? ఇంకా అగ్గి పెట్టె, ఆ ఆవు, ఆ ఆట, ఇంకా ఏమొచ్చింది ఆ పైన? ఆట